ఏంది పాపా? అదిగో వాడే దొంగ. అతనా? హా, రేయ్, రేయ్, ఆగరా. ఆగరా. రేయ్, ఆగరా. రేయ్, ఆగరా. రేయ్, ఈ పాప ఆటోలో కొట్టేసినావు కదా, ఏడ పెట్టినావు బంగారం? ఏడుండదే? బంగారమా? ఏ బంగారం? నాకేం తెలుసు? అసలు మీరెవరు? నువ్వు అలా అడిగినప్పుడే నాకు అనుమానం రావాలి, కానీ నేను పొరపాటు చేశాను. నీ వల్ల ఈరోజు మా పరువు పోయింది కదరా. వాళ్ళేదో నేను దొంగతనం చేశాను అనుకుంటున్నారు. మర్యాదగా బంగారం ఎక్కడ పెట్టావో చెప్పు, చెప్పు. రేయ్, చెప్పినావా మర్యాదగా ఇడిచి పెడతాను, లేదంటే ఏంటో చంపి పుడుస్తాను. చెప్పరా, చెప్పు. కొట్టదు, ఇస్తాను. ఇవో. బంగారం తాకట్టు పెడదామని షాప్కి వెళ్తున్నాను. తే. ఇదేనా పాపా? అంతేనా, ఇంకా ఉందా? తీ తీ తీ. ఇంతే ఇంతే అన్నా, ఇంతే. సార్, హ్యాండ్ బ్యాగ్ ఎక్కడా? అది ఇంట్లో ఉందమ్మా. పద. ఎక్కడ ఎక్కడ మా బంగారం? ఆగు పాపా, బంగారం ఇస్తాం. ఇంతకు ముందు మీరన్న మాటలన్నీ తిరిగి తీసేసుకుంటారా? ఏంటి గొడవ పెట్టుకుంటున్నావా? ఇక్కడ ఉండమన్నారు, ఉన్నాము. మా బంగారం మాకిస్తే వెళ్ళిపోతాం. బంగారం ఇస్తామనే చెప్తున్నాం. నన్ను దొంగదాన్ని చేసి మీ ఇష్టానికి మీరు మాట్లాడారు కదా, దానికేం చెప్తారు? ఆడ పాప అర్ధరాత్రి కాడ ఆటో తోలుతా ఉండదంటే కష్టాన్ని నమ్ముకుందని అర్థం. దొంగతనం చేస్తుందని ఎట్టా అనుకుంటారు మీరు? ఎవడో కొట్టేస్తే ఇంటి మీదకి వచ్చి రచ్చ చేస్తూ ఉంటారు. మాకు తెలీదు, పోయి కేసు పెట్టుకోండి అంటే ఏం చేసి ఉండేవారు మీరు? దొంగతనం చేసింది ఈడు, మీరు వచ్చేసి ఈ పాప దొంగతనం చేసిన మాదిరి మాట్లాడినారు. అంటే బాబు, ఈ అమ్మాయి ఆటోలోనే కదా మర్చిపోయాం. ఆటోలో మర్చిపోవడం మీ తప్పు. ఆటో ఉండేది మీరెక్కడికి వెళ్ళాలంటే అక్కడికి తీసుకువెళ్ళడానికే, కానీ మీ సామాన్లకి కాపలా కాయడానికి కాదు. అయినా అంత బంగారం చేతిలో ఉన్నప్పుడు మీకు జాగ్రత్త ఉండాలి. మీరు మర్చిపోయి అవతల వాళ్ళని మాటలంటే ఎలా? సరే, ఇంకో తోరెట్టాడి పిచ్చేషాలు ఏమాకండి. పాపా ఇచ్చేసే వాళ్ళకి. ఇదిగోండి. క్షమించమ్మా, పొరపాటు పడ్డాం. నాతో ప్రవర్తించినట్టు ఇంకెవరితో ప్రవర్తించకండి. అలాగా తప్పు మీ వైపు పెట్టుకుని అవతలి వాళ్ళని నిందించకండి. వెళ్ళండి. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్ బాబు.